వెల్కమ్ టు నంబర్ 1 న్యూస్. ఈరోజు మనం ఒక స్పెషల్ స్టోరీ చేయడానికి వచ్చాం. ఫస్ట్ టైము ఇట్లా అవుట్ సైడ్ రావటం. రంగారెడ్డి జిల్లాలోని జాఫర్గూడ అని బాటసింగార గ్రామం, మన హైవేకి ఆనుకునే ఉంది, జస్ట్ 1 కిలోమీటర్ దూరంలో. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ క్షేత్రానికి వచ్చాం. అదేంటంటే యుగ తులసి గో రక్షణ సంరక్షణ కేంద్రం, గోమాత క్షేత్రానికి వచ్చాం. ఇలాంటి క్షేత్రాన్ని నిర్వహిస్తున్నారంటే మన కొలిశెట్టి శివకుమార్ గారు. శివకుమార్ గారు మనకి ఒక కోణంలో తెలుసు. ఆయన ఆంధ్రప్రదేశ్లో 5 సంవత్సరాల అధికారం చెలాయించిన వైఎస్ఆర్సీపీ పార్టీకి వ్యవస్థాపకులు ఆయన అనమాట. ఈ గో సంరక్షణ కేంద్రం యుగ తులసి అని పేరు పెట్టడానికి కారణం ఏంటి? మీరు అసలు రాజకీయ నాయకుడిగా మీరు తెలిసిన వ్యక్తి సడన్గా ఇట్లా ఎందుకు వచ్చారు? దీనికి కారణం ఏంటి తెలుసుకోవాలి. గోవులని నమ్ముకొని బ్రతికేటువంటి వాళ్ళు ఈరోజు గోవులను అమ్ముకుంటున్నారు. ఇదే విజయవాడ హైవేకి రోజు ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, కానీ అక్కడి నుంచి కొన్ని వందల వాహనాలు గోవులను అక్రమంగా తరలిస్తూనే జరుగుతున్నది. ఇది పూర్తిగా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అది తెలియక అడుగుతాను. ఒక విషయం మీకు ఇప్పుడు అడగాలి. ఇప్పుడు మీరు వైఎస్ఆర్ పార్టీ వ్యవస్థాపకులు మీరేనా? కరెక్ట్, నిజమేనది? తెలుగుదేశం పార్టీ స్థాపించింది ఎవరు అంటే ఎవరి పేరు చెప్తారు? ఎన్టీ రామారావు. వైసీపీ స్థాపించింది ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి అంటారు కదా. శివకుమార్ అని చెప్పాల్సింది. మరి ఎందుకని మీరు అంత పార్టీని స్థాపించి ఎందుకని మీరు ఆయనకు అమ్మేసుకున్నారంటే 2000 ఎంతకు అమ్మారు? ఇక్కడ గోమాత సాక్షిగా అబద్ధాలు ఆడదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు జగన్ గారు లెటర్ రాస్తే తాను నన్ను పార్టీ నుండి ఫస్ట్ సస్పెండ్ చేశాడు. మీరు పెట్టిన పార్టీ నుంచి మిమ్మల్ని సస్పెండ్ చేశారు. ఇప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి పిలిచిన తర్వాత మీరు ఎందుకు కాముకున్నారు? అప్పుడేమన్నా ముడుపులు అందినాయా మీకు? ఏం జరిగింది? ఈ ముడుపుల పంచాయతీ బాగుంది. మరి నిజమే కదా. అయితే ఇవాళ అందరూ అనుకున్నది అదే కదండి. ఇక్కడ వినండి, ఇగో మనము చాలా పరమ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రంలో ఉన్నాం. అందుకే నిజం చెప్పమంటున్నాను. క్షేత్రంలో ఉన్నాం. ఇప్పుడు మీరు చెప్పింది నిజం చెప్పమంటున్నాం. గోమా క్షేత్రంలో కూర్చోబెట్టి అడుగుతున్న కారణం గోమా క్షేత్రంలో మనం ఇంత మంచి వాతావరణంలో మంచి హెల్దీ టాపిక్ నడుస్తుంది. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఇవాళ కేంద్ర ప్రభుత్వం హిందూయిజంతో వచ్చింది, ఇది హిందూ మతాన్ని ప్రోత్సహిస్తుందని అందరూ అంటుంటారు, క్రైస్తవులు కానీ ముస్లిమ్స్ కానీ. మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దృష్టికి అసలు ఇది వెళ్ళిందా? మీరు చేసే సేవ అసలు డబ్బులకు ఆశపడి గోవులను కబీలాలకు పంపుతున్నారు. కషాయవాణి చేతికి మన కళ్ళెదుటనే కనపడుతున్న గోమాత చిత్ర హింసలు గురవుతుంది. సో దీన్ని ఆపాలి అని పెద్ద ఎత్తున మూవ్మెంట్ చేస్తున్నాం మేము 2019 నుంచి. కానీ పాలకుల్లో ఆ చలనం లేదు. మీరు అన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి అయితే అంతకన్నా లేదు. నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు మీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చినాక గోహత్యలు విపరీతంగా పెరిగిపోయినాయి. అవునండి, నిన్న కూడా అక్కడ పవన్ కళ్యాణ్ షిప్ మీద ఎక్కి ఫోటోలు దిగి ఏదో పెద్ద స్మగ్లింగ్ ఆపిన అంటాడు కదా. ఈ స్మగ్లింగ్ అంతా ఆయన దగ్గరికి వస్తుంది. మరి ఆంధ్ర నుంచి ఇదంతా స్మగ్లింగ్ ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. నా దగ్గర ఉన్నటువంటి గోవులు 90% ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. టీటీడీ బోర్డు మాజీ సభ్యులు శివకుమార్తో ఎంఎస్ఆర్ స్పెషల్ ఇంటర్వ్యూ పార్ట్ 1 ఈ శనివారం సాయంత్రం 6 గంటలకు మీ నంబర్ 1 న్యూస్లో. డోంట్ మిస్ ఇట్.